ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి అట్టుండి వెళ్లే షిప్పులన్నిటి మీదన పెత్తనం చెలాయిస్తున్న దశలో రాడార్ ద్వారా కనిపెట్టి దాడులు చేస్తుంది. అది మిస్సైల్ దాడుల డ్రోన్ల దాడుల చేస్తున్నది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మనది మొట్టమొదట ఒక నౌక మన లైట్లు ఆర్పేసేసి అట్లాగే దాంట్లో ఉన్న రాడార్ సిస్టమ్స్ని ఆపేసి జాగ్రత్తగా భారత్కు వచ్చింది. మొట్టమొదటి షిప్ అది హార్ముజ్ జలసంధిని దాటుకుని వచ్చింది. ఇప్పుడు భారత బాటలోనే ప్రపంచంలోని అనేక షిప్పులు వస్తున్నాయి. హార్ముజ్ గుండా సరుకు రవాణా నౌకలు రాకపోకల మీద ఇరాన్ నిషేధం విధించిన సిగ్నల్ని నిలిపేసి లైట్లను ఆర్పేసి డార్క్ మోడ్లో ఎవరికంటా పడకుండా కొన్ని నౌకలు ఇదే మార్గం గుండా ప్రయాణించిన ఈ భారత్ చూపించిన ఈ దారిలో ఇప్పటికీ 89 సరుకు రవాణా నౌకలు హార్ముజ్ గుండా విజయవంతంగా ప్రయాణించినాయి. ఇది సముద్ర మార్గ ప్రయాణాల డేటా సంస్థ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఈ 89 నౌకల్లో 5 ఒక వంతు నౌకలకి ఇరాన్తో సంబంధం కూడా ఉంది. చైనా, గ్రీస్ జెండాలో ఉన్న నౌకలేమో సులభంగానే హార్ముజ్ని దాటుతున్నాయి. అవి కాకుండా ఇవి 89 ఉన్నాయి.